ఓం ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవత్రేవతు. ఓం మహాసరస్వత్యై నమః. హరి ఓం. హయగ్రీవ 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 ఏ వదేత్ తస్సరతే వాణి నిశ్చకర్ణ వాణి యమునకన్యా ప్రవాహవత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అద్య బహువిధాः పుణ్యదినమస్తి. గురుపౌర్ణిమ, एतत् दत्तजयन्ती, मार्गशिर शुद्ध पौर्णमी अत्यंत शुभदिनमस्ति. एतस्मिन् दिने वयं एतत् गुरुवन्दना कार्यक्रमं कुर्मः. योगा गुरु प्रभु महोदयम् आह्वानं करोमि. नमस्कारः महोदय. प्रभु महोदय नमस्कारः, स्वागतम्. ఈ రోజు గురు పౌర్ణమి దినంగా మనం గురువందనం చేసుకోవడానికి సిఎస్ఆర్ ప్రభు గారిని ఈ యొక్క నెల రోజులు జరిగిన యోగా కార్యక్రమం సందర్భంగా అంతిమ రోజున మనం ఆయనకి మన కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ఈ కార్యక్రమం ఆరంభించాం. ఇందులో ఈ కార్యక్రమం అంతా పాల్గొనడానికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ, మన యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వచ్చిన వారందరినీ వారి వారి యొక్క అభిప్రాయాలు యోగా విషయం కానీ వారికి ఉన్న అనుభవం కానీ చెప్పి మనని ఈ యోగా విషయం గురించి, కార్యక్రమం విషయం గురించి కానీ, యోగా విషయం గురించి కానీ అందరికీ తెలియజేయవలసిందిగా ఒకసారి ఒక్కొక్కరిని మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానించడమైంది. లలిత గారు ఒకరిని పిలవండి. సుబ్రహ్మణ్యం సార్, మీరు ప్రారంభిస్తారా? మహోదయ. సభాయ నమః. సభాధ్యక్షులు మన ప్రభాకర్ శర్మ గారికి, వేద సంస్కృతి సంస్థ అధ్యక్షులైనటువంటి ప్రభాకర్ శర్మ గారికి, మన కమిటీ సభ్యులందరికీ, మా గురువు గారు, యోగా గురువు గారు ప్రభు మహోదయ మా నమస్సుమాంజలిలో. గురు పౌర్ణిమ ఇండియాలో నిన్న అయిపోయింది. దత్తాత్రేయ జయంతితో అది బాగా జరుపుకున్నాం ఇక్కడ. దత్త స్తోత్రం, దత్తాత్రేయ జయంతి, ఆయన ఆశీస్సులు. అదే రోజు మా గురుగారు కూడా, యోగ గురుగారు అక్కడ వెళ్ళటం మాకు విధంగా చెప్పాలంటే మాకందరికీ ఒక ఆశీర్వాదం ఇచ్చినట్టుగా అవుతుంది మాకు. ఈ యోగా కార్యక్రమం 15th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఈ యోగా అనే దానికంటే అష్టాంగ యోగం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార సమాధి సంబంధించిన అన్ని విషయాలు ఆయన టచ్ చేశారు. ఆయన ఈ బ్యాచ్ మొత్తానికి, బ్యాచ్ 1లో మ్యాక్సిమం డౌట్స్ నేనే అడిగాను అనుకుంటాను. ఏదన్నా దీనివల్ల ఏదన్నా అంతరాయం కలిగితే క్షమిద్దాం గురుగారు. ఫర్ ఎగ్జాంపుల్,
మనం యోగా చేసేప్పుడు ఏ దిక్కున కూర్చోవాలి, తూర్పా లేకపోతే నార్తా, ఈశాన్యమా, అది యోగా ఏ ఆహారం తినాలి, తర్వాత మంచినీళ్ళు ఎంత తాగాలి, తర్వాత మనం దీన్ని ఈవినింగ్ కూడా చేయొచ్చా, అట్లా అన్ని ప్రిలిమినరీ డౌట్స్ కూడా ఏమంటారు అంటే లేమేన్ లాగా ఆయన్ని అడిగాము. సో అది ఏదైనా ట్రబుల్ అయితే మాత్రం క్షమిద్దాం. దేనికంటే ఈ డౌట్స్ అన్ని నా తరఫున కాకుండా మా బ్యాచ్ తరఫున అందరిని అడిగానని అనుకుంటున్నాం. ఈ యోగ ఫస్ట్ మనకి సూక్ష్మ వ్యాయామం అయితే 51 ఎక్సర్సైజ్ చేయించారు. దాంట్లో అన్ని మొత్తం ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, రైట్ ఫ్రమ్ హెడ్ టు టో, అన్ని విధాల మేధా సంపత్తి అయితే, తర్వాత మన కళ్ళకైతే, తర్వాత మన బ్రాహ్మరి, తర్వాత ఈ ఉజ్జాయి, అట్లా చాలా ఈ మన నాదీ శోధన అయితే అనులోవిలోం. ఇదివరకు మనం శ్వాస తీసుకునేది ఒక నోస్ట్రిల్లా 2 నోస్ట్రిల్లా మనకు తెలియకుండా ఉండేది. అది నాడీ శోధన చేసిన తర్వాత ఆ బ్రీతింగ్ అనేది చాలా నాసల్ ట్రాక్ చాలా ఈజీ అయిపోయి మనకి తెలుస్తా ఉంది అక్కడే. అంటే మనకి స్పాట్ లోనే రిజల్ట్ అది చెప్పచ్చు. ఆ విధంగా అది నాడీ శోధన వల్ల. గురుగారు చెప్పారు, కొంతమందికి స్టమక్ కొద్దిగా ఉంటే ఏం చేయాలంటే మీరు చేస్తూ ఉండండి, మన 2 months లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. ఇంప్రూవ్మెంట్ ఉంది, మన వెయిట్ కూడా తగ్గింది. తర్వాత ఒక డిసిప్లిన్, మార్నింగ్ అందరూ లేచి చేయడం అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఏ డిసిప్లిన్. కొంతమంది ఇప్పుడు సిటీలో కానీ ఎక్కడైనా సరే లేట్గా లేకపోవడం అట్లా. దానికంటే ఇది మనకి 6ంటికి గురుగారు ఒకరోజు రాకపోయినా యూట్యూబ్లో అప్లోడ్ చేశాం కాబట్టి అది పెట్టుకొని రిపీట్ చేయటం అనేది బాగా ఉంది. తర్వాత యోగ నిద్ర అని గురుగారు చేయించారు. అది మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. లింకింగ్ విత్ ది సుప్రీం, అలైన్మెంట్ టు ద సుప్రీం అనేది మనకి కొన్ని క్షణాలు అనిపించింది, మాకైతే అనిపించింది. సో అది మనకి కొద్దిసేపటికి ఇట్లా అనిపిస్తే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకి ఒక మార్గం ఏర్పడుతుంది సుప్రీం గాడ్తో కనెక్ట్ అవ్వడానికి. ఈ తర్వాత ఆసనాలు చెప్పించారు. కొన్ని ఆసనాలు మేము చేయలేకపోయాం, శీర్షాసనం అట్లాంటివి, జలనీతి, తర్వాత ముద్ర, మన జలంధర్ ముద్ర అట్లాంటివి చేయించారు. అవి కూడా చాలా యూస్ఫుల్లే. దీంట్లో చాలా వరకు మనం చెప్పింది 90% మేము చేయగలిగాము, ఒక 10% చేయలేకపోయాం. అది ప్రాక్టీస్ వల్ల మేము చేస్తాము. ఎందుకంటే అన్ని యూట్యూబ్లో అప్లోడ్ అయ్యాయి కాబట్టి దాన్ని చూసి చేస్తాము. తర్వాత ఒకటేమో ప్రాక్టికల్, ఇంకోటేమో థియరీ. గురువు గారు ఎండ్ ఆఫ్ ద క్లాస్ కొన్ని థియరీ క్లాసెస్ చెప్పారు, అది చాలా బాగున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నాకు ఒక జ్ఞాన భండారం ఆయన దగ్గర ఇంత ఉందా అనేది. గీతా జయంతి రోజు గురువు గారు కొన్ని శ్లోకాలు చదివారు. అప్పుడు అసలు ఏం చూడలేదు ఆయన, అది ఎక్స్టెంపోర్ చదివేస్తే అని చెప్పారు. నాకు 700 శ్లోకాస్ ఎక్స్టెంపోర్ ఎప్పుడైనా సరే నేను చదవగలను. అది థ్యాంక్స్ టు ఆవిడ అమ్మగారికి. ఆవిడ చిన్నప్పుడే ఆయనకి ఆదిగురు వాళ్ళ అమ్మగారు చెప్పారు. 700 శ్లోకాన్ని అనర్గళంగా చదవగలిగారు. మన బాల సాధక్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు, మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అది అని చెప్పి. అది దీంట్లో మనకి బ్యాచ్ 1లోనే యోగా జయంతి రావడం, మన గీతా జయంతి రావడం, ఇవన్నీ బాగా జరిగాయి. దత్త జయంతితో మనకి కార్యక్రమం ఎండ్ అయింది. ఏదైనా మన ఆర్గనైజర్ చేసినటువంటి మేడంకి తర్వాత ప్రతిరోజు ఆవిడ ఆ లింక్ ఉందా లేదా, తర్వాత మనకి యాంగిల్ ఎలా ఉండాలి, వాయిస్ ఎలా, ఆడియో ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది, టెక్నికల్ స్పెసిఫికేషన్స్, తర్వాత పర్ఫెక్ట్గా అవన్నీ పోస్ట్ చేయడం. సో మాతాజీకి నమస్కారాలు. ఈ బ్యాచ్ 1 ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సిన్సియర్గా చేయాలి అనుకున్నారో వాళ్ళే చివరిదాకా కన్యారు. కొంతమంది కొన్ని హెల్త్ కారణాల వల్ల కొన్ని రాలేదని చెప్పారు. తర్వాత శ్రీదేవి శ్రీపాద వాళ్ళంతా ఆవిడ హెల్త్ సరిగా లేదని చెప్పారు. కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం, ఇవన్నీ మనం ఫస్ట్లో కార్యక్రమం ముందనుకున్నప్పుడు కూడా అయినప్పటికీ ఈ బ్యాచ్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. గురుగారు మాత్రం ఆయన చెప్పాలని మాత్రం 100% డెలివర్ చేశారు. ఆయన యోగాసనం గురించి కానీ, దాని గురించి లెక్చర్ గురించి కానీ, తర్వాత మెడిటేషన్ గురించి కానీ, ప్రణవశబ్దం దాని గురించి, అకార ఉకార మకార, నేను 4th కూడా ఉందంటే 4th కూడా చెప్పారు ఆయన. అందరికీ తెలియదు,
అది సైలెంట్ అది అకారు ఉకారం మకారం ఫోర్త్ శబ్దం అది కూడా ఎన్ని డౌట్స్ అడిగినప్పటికీ ఆయన ఇమ్మీడియట్ గా స్పాట్ గా మనకి టెక్స్ట్ బుక్ లోంచి ఎక్స్ట్రాక్ట్ తీసేటట్టుగా చెప్తున్నారు ఆయన. అంటే దాన్ని ఓన్లీ దట్ థ్యాంక్స్ టు గాడ్స్ గ్రేస్, ఆయనకి అంత మెమరీ, అంత అప్రోప్రియేట్నెస్ ఫర్ ఎనీ క్వశ్చన్, ఫర్ ఎనీ క్వరీ రిగార్డింగ్ దిస్ సబ్జెక్ట్ అనేది చాలా బాగా ఉంది. పర్సనలీ ఐఎమ్ ఇమ్మెన్స్లీ బెనిఫిటెడ్, నేను మా వైఫ్ కృష్ణకుమారి. సో మా ఇద్దరు విధంగా చెప్పాలంటే ఈ వేద సంస్కృతి సమితికి మేము రుణపడి ఉంటాము. తర్వాత మా గురువు గారు వల్ల మేము చాలా నేర్చుకోగలిగాం. ఇది కంటిన్యూ చేయాలని, తర్వాత మన వేద సంస్కృతి తరఫున కూడా వేరే బ్యాచెస్ కూడా ఇది మార్గదర్శనం కావాలని కోరుకుంటూ గురువు గారికి పాదాభివందనం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారికి మరియు వాళ్ళ అర్ధాంగి. ప్రతిరోజు వాళ్ళు ఉదయం ప్రారంభం నుంచి ఉండేవాళ్ళు. చాలా మార్గదర్శకంగా మీరు వేసే ప్రశ్నలు కూడా అందరికి గురుగారి ద్వారా మీరు అన్నట్టు ఆయన నుంచి అందరికి ఆన్సర్లు కూడా దొరికింది అనమాట. మీరు ఏం ప్రశ్నలు వేస్తే ఆయన దాన్ని చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఇక్కడ మొత్తము ఆ వాతావరణంలో అంతా కూడా ఇంకా ఎక్కువ మనకు యోగా మీద దృష్టి, తర్వాత భగవంతుడు ఒక సాన్నిధ్యం పొందడానికి ఒక దృష్టిని కూడా మన అందరికి కూడా కలిగించారు. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు, మరియు నమస్తే. నెక్స్ట్ కళా అక్క మీరు మాట్లాడతారా? నిమిషం, మిస్సెస్ ప్రభు గారిని ఆహ్వానించలేదు? ప్రభు గారు, శ్రీమతి ప్రభు గారు రావాలి. ఆవిడ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే గురువు గారు కూర్చున్నప్పుడు ల్యాప్టాప్ అడ్జస్ట్ చేయటం, ఆడియో చెప్పడం, అవన్నీ, తర్వాత లైట్ వేయటం, చాలా టెక్నికల్ గా ఆవిడ ఇంటి దగ్గర చాలా సపోర్ట్ చేసింది. మేడం మీకు కూడా మా వందనాలు. నమస్తే. నమస్కారం అమ్మా. కదా కరెక్ట్ గా ఉందా, కనపడుతా ఉందా అని అడిగేవాళ్ళు ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు అక్క మీరు కళ అక్క మీరు మాట్లాడతారా? నాకు మాట్లాడడానికి సారీ, నాకు ఇది అలవాటు అండి. సో ఫర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ యూజ్డ్ టు ఆల్ దిస్. Namaskar. I'm not very good at speaking, especially in Telugu, but definitely prayatnam chestanu. This was ఈ effort invaluable. ఎందుకంటే ఈ 1 month లో ఇంతవరకు విన్నాం, ఎప్పుడు ఆదిగురు శివుడు నేర్పించాడు యోగా అనేది, ప్రపంచంలోకి శివుడు మూలాంచి వచ్చింది అని. కానీ అది ఎంత వాస్ట్ అనేది ఒక ఐడియా లేదు ఇంతకాలం. ఇప్పుడు ఈ 1 month లోనే గురుగారు చెప్పిన చిన్న బిట్స్ తోటి ఊహించుకోవచ్చు నిజంగా ఎంత ఉంటే ఇది శివుడు నేర్పించాల్సి వచ్చింది, మానవుడితోటి అయ్యే పని కాదు ఇది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఎర్త్లీ. ఎందుకంటే ఎన్ని ఆస్పెక్ట్స్ లో ఉంది యోగా అనేది ఇప్పుడు అర్థం అయ్యింది ఈ 1 month లో. లేకపోతే యూట్యూబ్ లో చూసి 4 ఆసనాలు చేయడమే కదా అనిపించేది. సో ఈ 1 month గురుగారు చేపించిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటే ఎంత బాగుండును కదా, ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళము అని. బట్ జరిగిన దానికి ఇంకా చాలా అదృష్టం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి జీవితంలో. సో ఇటర్నల్లీ గ్రేట్ఫుల్ టు వేద సంస్కృతి సమితి అండ్ గురుగారు. సో థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అక్క. బాగా మీ అనుభవాలు చెప్పడం, ఈ ఒక కార్యక్రమం ఒక విశేషత గురించి కూడా బాగా చెప్పారు. ఇప్పుడు మన స్వాతి పాకల్పాటి, సామవేద్య పాకల్పాటి గారు మాట్లాడితే తర్వాత రాఘవేంద్రరావు గారు, ఆయన పిల్లలు కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు స్వాతి గారిని మాట్లాడమంటాను, ఆమె అనుభవాలు షేర్ చేసుకోవాలి. స్వాతి గారు, మీరు మీ అమ్మాయి? అవునండి. మీరిద్దరు కనపడండి అందరికి. చాలా బాగా చేసేవాళ్ళు మీరు డైలీ ప్రాక్టీస్. మీ అనుభవాలు కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు కదా, చెప్పండి. నమస్తే. గురుగారికి కూడా నమస్కారం.
ఇక్కడ చాలా మంది ఉన్నారు ముందు నుంచి కొంచెం యోగా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, కొంచెం దే ఆర్ గుడ్ ఇన్ స్పీకింగ్ ఆల్సో. డౌట్స్ కూడా చాలా బాగా మా తరఫున కూడా ఎక్స్ప్రెస్ చేశారు గురువు గారిని. దానివల్ల మేము చాలా బెనిఫిట్ అయ్యాము, చాలా విషయాలు నేర్చుకున్నాం దానివల్ల. అండ్ యోగా అంటే ముందు ప్రిలిమినరీ ఐడియా నాకు అమ్మాయికైతే ఫస్ట్ టైం తను ఇది గురుగారి దగ్గరే ఫస్ట్ యోగా నేర్చుకున్నది. స్టార్ట్ అయింది ఇప్పుడే, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది మాకు. ప్రతి ఆసనం లైక్ ఈవెన్ సూక్ష్మ వ్యాయామంలో కూడా వి ఫెల్ట్ గురుగారు మీద అది వికాసం అని చెప్పినప్పుడు మాకు కూడా నిజంగానే బ్రెయిన్ లోని చాలా యాక్టివేషన్ జరుగుతున్నట్టు అలా అనిపించింది. ఐ కెన్ సీ దట్ ఎవరైనా అంటే ఇట్స్ లైక్ సూడో సైన్స్ ఇదంతా మనకి ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఐ కెన్ సే నో, చాలా ఉంది అని గురుగారు వాళ్ళు తెలుసు. అంటే మిగతా చూసాం మేము చాలా దగ్గరలో యోగా అంటే వెళ్ళి అడగడం జరిగింది కొన్ని ప్లేసెస్ లో. ప్రస్తుతానికి మేము ఉండే దగ్గర అయితే లేదు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కమర్షియల్ అన్నమాట. కమర్షియల్ అండ్ ఫ్యాన్సీ, చాలా ఫ్యాన్సీ అయిపోయింది దీస్ డేస్ నేర్పించే వాళ్ళు. కాకపోతే డెఫినెట్లీ కాదు, ఇట్స్ లైక్ ప్యూర్ ట్రెడిషనల్ యోగా అని మాకు తెలిసింది. లైక్ ఐ ఫెల్ట్ ఇట్ దట్ వే. అండ్ సో దానికోసం నేను చెప్పాను, ఆల్రెడీ మెన్షన్ చేశాను దట్ ఇలాంటి గురువు గారు ఈజ్ లైక్ ఎ ట్రెజర్ టు ద వరల్డ్. ఎందుకంటే దొరకరు ఎక్కువ ఎవరు. నేనైతే ఎక్కువ మందిని చూడలేదు ఇలా హూ రియలీ టీచర్స్ ఆథెంటిక్ యోగా, లినియేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. అంతా ఇప్పుడు ఈ ఫ్యాన్సీ కమర్షియలైజేషన్ రావడం వల్ల ఇలాంటి వాళ్ళు దొరకడం నిజంగా అదృష్టం అంటేనే ఇలాంటి వారి దగ్గర నేర్చుకోవడం అవుతుంది. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గురుగారు ఫర్ దిస్ అండ్ ఐ విష్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ. ఏమాత్రం అవకాశం ఉన్నా మాకు కూడా ఇంకా నేర్పిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు ఒక రొటీన్ ఉంటది. అంటే ఇప్పుడు ఉదయం లెగడం, లేకపోతే ముందలా లేట్ గా లెగుస్తూ లేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఈ యోగా ఉండడం వల్ల ఉదయం లెగడం అలవాటు అయిపోయింది. ఇంకా ప్రాణాయామం చేస్తున్నప్పుడు అంటే బ్రీతింగ్ డిఫికల్టీ అది ఉండేది. అంటే ఎక్కువ బ్రీత్ అది తీసుకోలేకపోయేదాన్ని అట్ ఫస్ట్. కానీ ఇప్పుడైతే బాగానే ఉందంటే బ్రీత్ అది బాగా వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద సాంగ్స్ అవి పాడినప్పుడు హెల్ప్ అవుతుంది. గుడ్. బాగుంది. Hmm. ఈవెన్ చక్కగా కొన్ని ఉంది. ఆసనాలు చేయలేకపోయినప్పటికీ వీఆర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. లైక్ పద్మాసనంలో ఎక్కువసేపు కూర్చోవడం అలా. ఈవెన్ షీ ఈస్ బెనిఫిటెడ్. ఐఎమ్ హ్యాపీ టు సీ హర్ డూయింగ్ దిస్. నాకన్నా ఇంకా యంగర్ ఏజ్ అప్పటి నుంచి దీనికి స్టార్ట్ అయిందని అని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ షీ ఆల్సో షుడ్ కంటిన్యూ విత్ యోగా. మీరు ఇంకొకటి స్వాతి గారు మీరు చెప్పారు కదా సెకండ్స్ లో బ్రీతింగ్ ఇది ఉండేది, అది చేసేటప్పుడు ఇప్పుడు 3 to 4 minutes అది చెప్పొచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ దట్ ఈస్ అబౌట్ పద్మాసనం. పద్మాసనం నేను స్టార్టింగ్ ఈ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి హార్డ్లీ 5 seconds కూడా చేయలేకపోయేదాన్ని పద్మాసనం. ఇట్ యూస్ టు బి వెరీ పెయిన్ఫుల్ టు మీ. స్లోగా ఇలా రోజు కొంచెం ట్రై చేయడం వల్ల ఇట్ ఇంక్రీజ్ టు అరౌండ్ 3 to 4 minutes తక్ అవి అంటే ఇంకా కూడా చేయగలను. ప్రస్తుతానికి అయితే 3 to 4 minutes వరకు కూడా పద్మాసనంలో ఉండి ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. అది కూడా చాలా అంటే ఐ విష్ ఐ కుడ్ కంటిన్యూ దిస్. ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడు thank you. రాఘవేంద్రరావు గారు మీరు మీ పిల్లలతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటది నెక్స్ట్. కొంచెం వాయిస్ ఇంక్రీజ్ చేయండి. మీ పిల్లలు కూడా కనపండి. మీ పాప కొంచెం వెనక్కి కూర్చోండి. మా మీరు వెనక్కి కూర్చుంటే కనపడతారా? సర్వేభ్యः నమస్కారः. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అసలు బేసికలీ మేము మాధవ బ్రాహ్మిన్స్ అండి.
అయితే ఫస్ట్ సిఎస్ఆర్ ప్రభు గారి వెబినార్ మీరు అక్కడ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆకెళ్ళ ప్రభాకర్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ చూడగానే ఎవరో అనుకున్నాను, తెలియదు కాబట్టి. కానీ తర్వాత చూడగానే నాకు ప్రభుజీని చూడగానే నాకు శ్రీల ప్రభుపాద గారి అపియరెన్స్ కనిపించిందండి. నాకు అసలు చాలా ఏమంటారు ధన్యుని అనుకున్నాను నేనైతే. ఎందుకంటే అపియరెన్స్ అలాగే ఉంది, ఆయన వాక్చాతుర్యము, ఆయన మేధస్సు, ఇంకా చెప్పాలంటే అసలు ఏమి చెప్పలేము. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్, హౌ హీ లెర్న్ ద థింగ్స్ ఫ్రమ్ హిస్ మదర్. Especially he used to stress particularly about his mother and her imparting of sanskara to him. అది చాలా అద్భుతం అనిపించింది నాకు. ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఏం చెప్పారంటే నాట్ టు బ్లో హిస్ ట్రంపెట్, బట్ ఏంటంటే ఆయన ఒక వాస్తవిక వ్యక్తి. ఓకే, ఏది కూడా తను బోస్ట్ చేయలేదు. ప్రాక్టికల్గా తను ఏం అనుభవించారో, లైఫ్ని ఎలా స్టార్ట్ చేశారో, తర్వాత యోగా వల్ల ఆయనకు కలిగిన ఆనందము కానివ్వండి, ఆయన కలిగిన సక్సెస్ కానివ్వండి, ఈ స్టూడ్ ఫస్ట్ ఇన్ హిస్ స్కూల్ డేస్ అని చెప్పేసి, తర్వాత జేఎన్టీయూలో కూడా కంప్యూటర్ సైన్స్లో ఈజ్ ద ఫస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఐఐటి చేశారు, ఈ జాయింట్ టాటా మోటార్స్ అన్నారు. దాని తర్వాత యూఎస్ వెళ్ళి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎన్నో పేపర్స్ పబ్లిష్ చేశారు. అవన్నీ చాలా యూస్ఫుల్ అయ్యాయి ప్రజలందరికీ. ఎంతోమందికి ఆయన శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే ఈజ్ ఎ లివింగ్ ఎన్సైక్లోపీడియా, అండ్ ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ సచ్ అ వండర్ఫుల్ పర్సనాలిటీ త్రూ అవుట్ మై లైఫ్. అండ్ ఏంటంటే నేను 18.5 సంవత్సరాలకి నేను భారతీయ వాయుసేనలో జాయిన్ అయ్యానండి. నేను ఇనిషియలీ I used to fit bombs, missiles and all these in MiG-21 aircraft. Later on, I gave exams and graduated to flying branch, and I have 1,800 hours of flying experience to my credit. దాని తర్వాత ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ అబ్రాడ్ కూడా నేను వెళ్ళడం జరిగింది ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల. అయితే నేను చాలామంది గురువు గారులను కలవడం జరిగింది, వాళ్ళందరి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురువు గారు అక్కడ గుజరాత్లో ఉన్నారనమాట. ఆయన కూడా ఆ ఆశ్రమానికి వచ్చారంట. సో మేము ఎక్కడికి వెళ్ళినా వాయుసేన క్యాంపస్లలో తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీడీ వారి నుంచి, ఆ ఈఓ గారి దగ్గర నుంచి ఆ విగ్రహ ప్రతిష్టాపన విగ్రహాలు వాళ్ళు పంపించేవాళ్ళు అనమాట మాకు. అక్కడ ఏంటంటే దేశ సైనిక మనోబలాన్ని పెంపొందించడానికి అక్కడ టీటీడీ విగ్రహాలు, మన స్వామివారి విగ్రహాలు మనకు ప్రసాదించేవారు అనమాట. అయితే అక్కడ ప్రతిష్టాపన చేసి మొత్తం శాస్త్రోక్తంగా అందరినీ గురువు గారిని పిలిచి ఆశీర్వచనాలు తీసుకొని ఆ యంత్రము అవన్నీ వేసి జలవాసము, పుష్పవాసము, ధాన్యవాసము అన్నీ చేసి ఆ తర్వాత అగ్నితో ప్రక్షాళన చేసి స్వామివారి ప్రతిష్ఠ చేసి చేయగలిగాము. అలాగే నేను అస్సాంలో డిబ్రూగఢ్లో ఉన్నప్పుడు, తర్వాత సూరత్గఢ్ రాజస్థాన్లో ఉన్నప్పుడు, బఠిండా పంజాబ్లో ఉన్నప్పుడు అన్ని చోట్ల స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి స్వామివారికి ప్రతి శనివారం పొద్దున్నే అంత చలిలో కూడా 4-4:30కి లేచి పంచామృతాభిషేకాలు చేసేవాళ్ళం మేము. అలా ప్రతిష్ఠ జరిగిన 40 రోజులు స్వామివారికి పొద్దున్నే అభిషేకాలు చేసి 6:00 మేము డ్యూటీలోకి వెళ్ళిపోయేవాళ్ళము. ఇవన్నీ అయిన తర్వాత నేను సరసావాలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో రూర్కీ దగ్గర అక్కడ మన పతంజలి యోగపీఠ ఉండింది అనమాట. ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి అక్కడ యోగా 15 days అలా క్లాసెస్ నేర్చుకుందాం అనుకున్నాం కానీ మాకు అవకాశం రాలేదు. అంటే అంత టైము కేటాయించలేకపోయేవాళ్ళం. తర్వాత ఇప్పుడు నేను అక్కడి నుంచి 20 years తర్వాత ఇనిషియల్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇండియన్ బ్యాంక్లో చేస్తున్నాను. అయితే లక్కీగా ఈ సంస్కృత భారతి, తర్వాత సంస్కృత విద్యాపీఠ సంజీవ్ కుమార్ గారితో పరిచయం ఏర్పడము, తర్వాత మా ఒక మంచి మిత్రుడు ఆకెళ్ళ ప్రభాకర్ రావు గారి గురించి చెప్పడము, ఆయన మమ్మల్ని వాట్సాప్లో యాడ్ చేయడము, ఆ మూలంగా ఈ సమాజంతో మీ అందరితోటి కూడా ఒక అనుసంధానం ఏర్పడింది. తర్వాత ప్రభుజీ గారితో కూడా మాకు ఇంత చనువు కూడా దొరికింది ఈ యోగా సెషన్ వల్ల. దానికి మేము చాలా రుణపడి ఉన్నామండి. అసలు ఎప్పుడు నేర్చుకుందాం అనుకుంటూనే ఆ కాలము అలా అయిపోయింది. బట్ అట్లీస్ట్ బెటర్ దెన్ లేట్ అని అంటారు కదా, అలాగే సో ఆ గురువు గారి అనుగ్రహం, కృపాకటాక్షాల వల్ల
మాకు ఈ యోగా నేర్చుకొని ఇంకా ముందుకు జీవితంలో మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలమండి. అలాగే మా పిల్లలకు కూడా ఈ అవకాశం చిన్న వయసులో ప్రసాదించినందుకు రియల్లీ వీఆర్ indebted to you. Hats off, and I pray to God to give longevity and ఇలాగే మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండి ఇంకా ఎన్నో బ్యాచ్లకి మీ శిక్షణ ఇచ్చే శక్తి సామర్థ్యాలని మీకు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి రాఘవేంద్రరావు గారు. మీరు మీ పిల్లలు చాలా చక్కగా ప్రతిరోజు అటెండ్ అయ్యారు, మిస్ అవ్వకుండా బాగా నేర్చుకున్నారు కూడా. మానిటర్ చేసే దానిలో కూడా అర్థమయ్యేది కదా. మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు సార్ చెప్పినట్లుగా. మీరు పొందిన అనుభవం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నమాట. ధన్యవాదాలు, చాలా బాగా తెలియజెప్పారు. మాట్లాడచ్చు, ఆయన సన్మానంది స్టార్ట్ చేపించేద్దాము గురుగారు. ఒక పిల్లలు మాట్లాడినండి. నమస్కారం గురుగారు, నా పేరు అభిరామ్. నేను ముందు 6ంటికి లేసేవాడిని, కానీ యోగా నేర్చుకున్నాక 5 o'clock 4:30 లేచి తొందరగా పనులు చేసుకొని దాని తర్వాత సంధ్యావందనం చేసుకొని దాని తర్వాత స్కూల్కి వెళ్ళడం అలవాటైంది. దీనికోసం నేను ప్రభు గారిని నమస్కరించుకుంటున్నాను. దాని తర్వాత నాకు ముందు మయూరాసనంలో కూడా యోగా కాంపిటీషన్లో ప్రైజ్ రాలేదు. దాని తర్వాత ఇక్కడ అటెండ్ అయ్యాక మయూరాసనం పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ గురుగారు. చార్విక్ ఉందే, చెప్పు, మాట్లాడు. నా పేరు చార్వి. నేను యోగా క్లాసెస్ జాయిన్ కాకముందు నాకు నోస్ బ్లాక్ అవ్వడం అంటూ జరిగింది. కానీ యోగా క్లాస్ అటెండ్ అయ్యాక గురువు గారు ప్రాణాయామం చేయించేవాళ్ళు. ప్రాణాయామం చేసినప్పుడు ఆ బ్లాక్ అవ్వడం అనేది తగ్గింది. ఇంకా రోజుకి అది మంచిగా క్లియర్ అయిపోయింది. ఇంకా పొద్దున్న లేస్తున్నాను, స్కూల్కి కూడా టైం ఉంటుంది. బాగుంది. ఇప్పుడు మన ఉపాధ్యక్షులు మన కల్నల్ బాబుని మాట్లాడమని అడుగుతున్నాం. కల్నల్ బాబు. నమో నమః. ప్రభు గారికి నమస్కారములు. అందరికీ, ఈ సభలో ఉన్న అందరికీ ఆహ్వానము అండ్ శుభోదయం. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ముందు చాలా పని చేయవలసి వచ్చింది. కానీ చివరికి చాలా బాగా ఆర్గనైజ్ చేయగలిగాము. ఒకటి ఏమిటంటే 2 బ్యాచ్లుగా తయారు చేశాము. ఒకటి పిల్లలకని బిలో 60 హెల్దీ పీపుల్, అండ్ రెండోది ఏంటంటే పెద్దవాళ్ళకి, కొన్ని వ్యాధులు ఉన్న వాళ్ళకి, కానీ కొన్ని 60కి ఎక్కువగా ఉన్న వాళ్ళకి. ఆ బ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ బ్యాచ్ సక్సెస్ఫుల్గా అయింది. సుబ్రహ్మణ్యం గారు, రాయప్రోలు గారు, స్వాతి గారు, రాఘవేంద్ర గారు, మీరందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా ఎక్సలెంట్గా ఉంది. హీ ఈజ్ ఏ ట్రెజర్ టు ద వరల్డ్. ఆయన ఒక ట్రెజరు మన ప్రపంచానికి అని చెప్పేసి స్వాతి గారు అన్నారు. అది చాలా నిజము. ఈజ్ ఎ అసెట్ టు ఆల్ ద హ్యుమానిటీ. అండ్ ఆయన వాస్తవిక వ్యక్తి అని అన్నారు రాఘవేంద్ర గారు. ఇది చాలా అప్రోప్రియేట్గా ఉంది. ఈ 2 కామెంట్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఈ ఫీడ్బ్యాక్ చాలా ఎక్సలెంట్. రెండోది ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు ఒక విషయం చెప్పారు. ఆయన డౌట్లు అడిగేవారు.
ఆయన కోసం కాకపోయినా అందరికీ బెనిఫిట్ అయింది అది. అది కూడా కాకుండా రోజు ఆయన క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీక్యాప్ లాగా మేము ఇది నేర్చుకున్నాము అని చెప్పేసి సంస్కృతంలో రాయటము, ఆ సంస్కృతం కూడా నేర్పించినట్టు అవుతుంది అందరికీ. అది కూడా కాకుండా ఏమేమి నేర్చుకున్నాము, ఎట్లా నేర్చుకున్నాము అనేది డౌట్లు కూడా క్లియర్ అయిపోతున్నాయి. సో ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఉంది. దానికి సుబ్రహ్మణ్యం గారికి, స్వాతి గారికి, రాఘవేంద్రరావు గారికి, కళా గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది కాకుండా ఒక క్లాసు ఫామ్ హౌస్లో కూడా అయింది. మన సాధకులు అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యారు. అప్పుడు ప్రభు గారు 2 పుస్తకాలు వాళ్ళకి ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది దాన్ని సాఫ్ట్ కాపీ చేసి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. దానికి రవికాంత్ గారికి మనము చాలా రుణపడి ఉన్నాము. వారికి ధన్యవాదాలు చెప్పుకుందాము. ఈ 2 పుస్తకాలు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే రోజు ప్రభు గారు చెప్పినవి ఇందులో చాలా విపులంగా వివరించి ఉన్నాయి. ఏదైనా డౌట్లు ఉంటే ఆ పేజీకి వెళ్ళేసి చదువుకుంటే మీకు పూర్తిగా తెలుస్తుంది ఏమేమి రాస్తుంది, ఎట్లా. ఒకవేళ మీరు ఈ ఆన్లైన్ క్లాస్లో కొద్దిగా మిస్ అయినా కూడా, ఏదైనా విషయము మిస్ అయినా కూడా ఆ పుస్తకాలు ఒక్కసారి జస్ట్ గ్లాన్స్ త్రూ, ఆయన ఫోటో ఉంది, ఆ ఫోటో పక్కన ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు లాభము, ఇవన్నీ కూడా చాలా చెప్పి ఉన్నాయి. దీనికి అంతకి కష్టపడి స్కాన్ చేసి పుస్తకాలు 2 మనకి ఇచ్చినందుకు రవికాంత్ గారికి మనము మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ప్రభు గారు ప్రాక్టికల్గా చేయించడమే కాకుండా దాని వెనకాల ఉన్న థియరీ కూడా చెప్పారు. ఒకరోజు ఆదివారం మనందరికీ హఠయోగా అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నారు, వెబినార్ తీసుకున్నారు. అది మంచి స్టార్టింగ్ అయింది. ఆ తర్వాత కూడా అన్ని ఆసనాలు అయిన తర్వాత ఒక క్లాస్ లాగా 5 నిమిషాలు 10 నిమిషాలు కొన్ని విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మరొకసారి చెప్పారు. ఇది కూడా చాలా బాగా ఉంది. సారీ. సూక్ష్మ యోగా, ఆసనాస్, ప్రాణాయామం, మెడిటేషన్, ఇది ఒక అది వరకు ఏదో నేర్చుకునేవాళ్ళం. ఆసనాస్ అని ఏదో వామప్ అని అట్లా నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక కోర్స్ లాగా నేర్చుకున్నాము. ఓవరాల్ ఐడియా వచ్చింది. ఇదొక ఇందులో అసలు యోగా అంటే ఏమిటి, అందులో ఏమేమి ఉంటాయి, ఎన్ని భాగాలుగా విభజిస్తారు, సూక్ష్మ యోగాలో ఏముంటాయి, ఆసనాసులో ఏముంటాయి, ప్రాణాయామం, మెడిటేషన్, యోగ క్రియ, ఇవన్నీ. ఓంకారం అంటే ఏంటి, అసలు ఊపిరి అంటే ఏంటి, ఊపిరి తీసుకోవాల్సింది ఎక్కడెక్కడ తీసుకుంటాము, 3 భాగాలుగా తీసుకుంటాము, ఆ 3 భాగాలు కలిపి ఓంకారం అవుతుంది. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎట్లాగే చేయాలి అన్నది చిన్న చిన్న విషయాలు చాలా డీటెయిల్డ్గా వెళ్ళి మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా చూపించారు. చాలా బాగా ఉంది. కొన్ని ఆసనాలు పెద్దవాళ్ళకి చేయటం కష్టము. అందుకని ఆయన చిన్నపిల్లలకే అనేవాళ్ళు. ఆ చిన్నపిల్లలకే అన్న తర్వాత నాలాంటి చిన్నపిల్లలకే అనేవాళ్ళు. అంటే ఆయన చేయడం కూడా పర్ఫెక్ట్గా చేశారు. చాలా బాగా ఉంది. రెండోది కిక్ యువర్ బటక్, వెనకాల మీరు కాలు తీసుకెళ్ళి బటక్ని టచ్ చేయండి, కిక్ యువర్ బటక్ అనేవారు. అది మీరు చేయలేకపోతే somebody else will do it అనేవాడు. So it is all mix up of, it is a sort of homely feeling you get, with all these things. Udara Shakti asana, Padma, Mayurasana, Dharmasana, Chakrasana,
సర్వాంగాసన ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసేస్తున్నారు. అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఆయన చిన్నప్పటి నుంచి ఈ పని చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అమ్మగారే దీనికి స్టార్టింగ్ పాయింట్. ఆవిడే నేర్పించారు చిన్నప్పటి నుంచి, శ్రీమతి వెంకటలక్ష్మి గారు. ఆవిడికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుందాము. అలాంటి ఒక మహనీయుడిని కని మనందరికీ ఇచ్చినందుకు ఈ సమాజం తరపున, ఈ హ్యుమానిటీ తరపున మనము ఆవిడకి ఒక పాదాభివందనం చేద్దాం. ఇది హోలీనెస్ మహర్షి కార్తికేయ మహారాజ్ గారు, శ్రీ ధీరేంద్ర బ్రహ్మచారి గారు, శ్రీ రాఘవేంద్ర దీక్షితులు గారు, వీరందరూ మన ప్రభు గారికి గురువు గారులు. వారందరి దగ్గర నుంచి ఇది లీనేజ్ అక్కడి నుంచి తెచ్చుకున్నారు. కాబట్టి వారందరికీ మనము మనందరి తరఫున వారందరికీ పాదాభివందనము, నమస్కారం చేసుకుందాం. స్వామి శీలానంద భారతి గారు. శివానంద భారతి గారు 4వ అండి. ఓకే, శివానంద భారతి గారు. ఓకే, ఇంకా విఎస్ఎస్ అండ్ వేద యోగా విద్యాపీఠ్, విశ్వ యోగా విద్యాపీఠ్ చైర్మన్ ఫౌండర్ ప్రభు గారు, అండ్ విఎస్ఎస్ చైర్మన్ ప్రెసిడెంట్ ఆకెళ్ళ హేమకాంత ప్రభాకర్ రావు గారు. వీరిద్దరికీ మనము ఈ యోగా క్లాసెస్ చేద్దాము అన్న ఆలోచన వచ్చి తర్వాత ఆర్గనైజ్ చేసి చక్కగా గైడెన్స్ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చి ఒక క్లాసు ఒక సెషన్ నడిపించి మనందరికీ ముందుకు లాభం కలిగించినందుకు మనము వారిద్దరికీ ధన్యవాదాలు చెప్పుకుందాం. దీనికి అంతటికీ మూలంగా ఒక మూలస్తంభంగా ఉండి అన్ని బాగా ఆర్గనైజ్ చేసి మన స్టూడెంట్స్ అందరికీ కోఆర్డినేట్ చేసినందుకు లలిత గారికి ముఖ్యంగా, ఆవిడ చాలా కష్టపడ్డారు. లాస్ట్ 1 month ప్రతిరోజు ఆ లింక్ ఇవ్వటము, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ లింక్ ఇచ్చేసి మళ్ళీ 10 నిమిషాల ముందే వచ్చి దాన్ని స్టార్ట్ చేయటము, ఇది అన్నీ కూడా చాలా డెడికేషన్ తో చేశారు. ఆవిడ అందరికీ లాభపడేట్టుగా చేశారు. ఒకవేళ కొంతమంది రాలేకపోయినా కూడా మళ్ళీ వాళ్ళని అకామిడేట్ చేశారు. కొంతమంది రాలేకపోతే తీసేసి ఇంకా కొంతమందికి ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా బాగా ఉంది. ఆవిడకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి పనులు చేయటంలో. ఇది ఫస్ట్ టైం కాదు. అందువలన చెప్పేసి మన అందరము దీని వలన బెనిఫిట్ అయ్యాము. ఆవిడ ఎక్స్పీరియన్స్ తోటి ఆవిడ చేస్తున్న ఇక్కడే కాదు, ఇంకా చాలా చోట్ల సంస్కృత భారతిలో కూడా ఆవిడ ఇలాంటి కోర్సులు ఆర్గనైజ్ చేస్తున్నారు. అందువలన ఆవిడ చాలా ఈజీగా చేశారు. కానీ ఇది చాలా కష్టమైన పని, చాలా మనకి బెనిఫిట్ అయింది. ఇది మనందరి తరఫున మన కోఆర్డినేటర్ లలిత కృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. గురుగారి ఉడత సహాయం ఇది అంతే. రాముడి సేనలో ఉడత సహాయం లాగా చేస్తాం అంతే. మాదేమీ లేదు దీనిలో. మీరు అందరూ చేసేదానికి ఉడత చేస్తే కూడా రాముడు ఎట్లా ఇది చేశారో అట్లా అంతే, ఉడత సహాయం అంతే. అది మీ మోడెస్టీ. అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ఫ్యాక్ట్ టు ఆర్గనైజ్ ఇది యోగా క్లాసెస్ ఆర్గనైజ్ చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి మనం యాక్చువల్లీ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఉమెన్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అంటారు. అట్లాగే మిసెస్ ప్రభు గారు కూడా రోజు ఆయన వెనకాలే మనకు కనిపించటం లేదు కానీ ఆవిడ వెనకాలే ఉండేవారు. అది కనిపిస్తుందా, మనకు కనిపిస్తుందా లేదా అని చెప్పేసి ఆవిడ రోజు ఆయనకి సహాయపడేవారు. ఆవిడ చేసిన డెడికేషన్ చాలా మనకి ఒక
ఆచరణీయము. అందువల్ల చెప్పేసి మన అందరి తరఫున నేను ఆవిడకి ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్స్ అండి మిస్సెస్ ప్రభు గారు ఫర్ హెల్పింగ్ us to see. This is the first online class for even Prabhu garu also. So at some places, we had some problem in seeing the complete posture, but అలా మనం వెళ్తూ ఉంటే అన్ని ఈ ఎక్స్పీరియన్స్ మూలంగా చివరిలో చాలా బాగా మనం చూడగలిగాము. ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ డే వీ హ్యాడ్ ప్రాబ్లం of voice and then little bit of video because of some internet problem. ఆ తర్వాత నుంచి చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా మనము రికార్డ్ చేసి యూట్యూబ్లో ఎక్కించాము. ఇవన్నీ మనకి జీవితాంతం పనికొస్తాయి. ఈ వీడియోలు ప్లస్ టెక్స్ట్ బుక్లు, 2 టెక్స్ట్ బుక్లు, ఈ 2 కలుపుకుంటే మనకి పూర్తి క్లాస్ అవుతుంది. ఒకవేళ మీరు మధ్యలో 100 pages ఉండే నోట్స్, యోగా మీద నోట్స్ కూడా 3 అన్నమాట. యోగా నోట్స్ కూడా ఉంది. ఈ 3 కలుపుకొని ఒకవేళ మీకు ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకుంటే, ఒకవేళ 10-15 రోజులు, 1 నెల మీరు చేయలేకపోయాము అనుకుంటే, ఈ 3 మళ్ళీ ఒకసారి పట్టుకుని కూర్చోండి. అది మీరు మళ్ళీ యూ విల్ కమ్ ఆన్ ట్రాక్. సో మరొకసారి అందరికీ ప్రభు గారికి, ఆకెళ్ళ ప్రభాకర్ రావు గారికి, లలితా కృష్ణ గారికి అండ్ సుబ్రహ్మణ్యం గారికి, స్వాతి గారికి, రాఘవేంద్ర గారికి, ఇంకా మనుషులు మాట్లాడేవాళ్ళు ఇంకా అందరూ ఇంకా మనుషులు, ఇంకా మన సాధకులు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడతారు. అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నమో నమో. ధన్యవాదాలు. చాలా చక్కగా క్రోడీకరించావు మొత్తం. నేను బాగుందండి. ఇప్పుడు మనకి ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు పీకే శర్మ గారు ఫ్రమ్ కోల్కతా ఈస్ దేర్, అండ్ శంకరయ్య గారు ఈస్ దే. I don't know whether he has attended the class, but he has come enthusiastically to participate in this. And Dr. Isala Shivara, our Vice President. So these 3 people are there to talk, and then our Ravikant is there with the chief guest today. And these వీళ్ళని కూడా కొంచెం మాట్లాడిన తర్వాత then we will do the సన్మానం. ఆ తర్వాత then we will complete the course. First I'll ask Dr. P.K. Sharma garu to please, Mr. P.K. Sharma, please share your views. P.K. Sharma from Kolkata. Sharma ji, please share your views. Hari Om. Switch on your video also. Please switch on your video also. Sharma ji, P.K. Sharma ji. Hari Om. గురుగారు ఆయన వచ్చేంత వరకు ఆమె విశాలాక్షి Before అమ్మగారు. that, no, Visalakshmi mundu we'll ask Shankaraya garu. Please share your views with Shankaraya garu. నమస్కారం అందరికి. నేను 2-3 వీడియోలు చూశాను యూట్యూబ్ లో, అండ్ I applied for joining this. Because of 60 years I realized that I am not included here. I am waiting in the queue for the next program, and I am 68 years, and I want to do it, and I want to see that I take the benefit of the Dr. Prabhu. Thank you. You are in the second batch. You are there in the second batch. So, yeah. Thank you, sir. Thank you. తిరుపతి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు సెకండ్ బ్యాచ్ లో. సో మోస్ట్లీ శర్మాజీ, ప్లీజ్ ఆర్ యూ రెడీ టు టాక్? శర్మాజీ, ఓకే. డాక్టర్ విశాలక్ష్మి గారు, ప్లీజ్ share your views, please. Our Vice President, Sanatana Dharmam, and orator, Sanatana Dharmam. Please, Visalakshmi garu. నమస్కారం అండి. హలో. నమస్కారం. మీ వీడియో ఆన్ చేయగలరమ్మా? వద్దులేమ్మా ఇంకా. సరే సరిగ్గా. సరేలేండి, సరే మాట్లాడండి. నమస్కారం అండి. ఇవాళ
ఈ నిజంగానే మనందరికీ కూడా చాలా శుభదినం. డాక్టర్ ప్రభు గారు ఇంతమందికి అసలు వీళ్ళందరూ చెప్పినటువంటి ఆ నెల రోజుల అభ్యాసం అయ్యాక ఇవాళ చెప్తున్న వారి అభిప్రాయాలు ఇవి విన్న వాళ్ళందరికీ కూడా ఎంత సిస్టమేటిక్ గా, ఎంత చక్కగా, ఎంత నిష్ఠతో మన వేద సంస్కృతి సమితి తర్వాత ప్రభు గారి యోగాభ్యాస సెంటర్ కూడా కలిసి ప్రజల క్షేమం కోసం ఇంత చక్కని యోగ విద్య అభ్యాసం ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేశారు అన్నది తెలుస్తోంది. అన్నింటికంటే డాక్టర్ ప్రభు గారు ఎంతో చక్కగా ఆయన థియరీ చెప్పడం, ప్రాక్టికల్ గా చేయించడం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ ఉపయోగపడేలా ఈ చెప్పడం, చేయించడం, నిస్వార్థంగా ప్రజాక్షేమం కోసం తన కర్తవ్యము తను నేర్చుకున్నది ప్రజలకి తన నుంచి, తన గురువుల నుంచి తనకు వచ్చిన విద్యని 10 మందికి సంఘంలో ఉపయోగపడేలా చేయాలి అనే ఆ భావన, అసలు ఆ భావనకి, త్యాగ బుద్ధికి అంటే చాలా సమయాన్ని వెచ్చించాలి, ఎనర్జీ వెచ్చించాలి. ఆ సమయానికి అందరికీ కూడా చెప్పాలి. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, వాటన్నిటినీ తట్టుకోవాలి. ఇవన్నీ చేసి ఇంత చక్కగా గురువు అయి ఉండి ఆయన గురువులందరికీ బోధించినందుకు అందరి పక్షాన కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు డాక్టర్ ప్రభు గారికి తెలియజేస్తున్నాను. ఇలాంటి గురువులు ఉండి చెప్పడం వల్లే విద్యార్థులకి, మన సంఘంలో ఉండే ప్రజలకి కూడా మేలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ గురువందన చేస్తున్నారు. ఒక చిన్న విజ్ఞప్తి, మన సంప్రదాయంలో ఏమిటి అనంటే గురువులు ఇంత డబ్బు కావాలని ఎప్పుడూ అడగరు. వారు విద్యాబోధ చేయడమే వారి ధర్మంగా భావించి చేస్తారు. కానీ లాభము పొందిన విద్యార్థులు కూడా తమ భక్తిని ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తారు అంటే ఈ నెల రోజులు ఆ గురువు గారు క్లాసులు చెప్తున్నన్ని రోజులు సకాలంలో వచ్చి సమయపాలన పాటిస్తూ సిస్టమేటిక్ గా ఏది చెప్పారో దాన్ని చెయ్యడం ఒక పాయింట్. రెండవది, దాన్ని జీవితాంతము కూడా వారు జీవితంలో ఆచరణలో పెడుతూ లాభం పొందటం రెండవ పాయింట్ అన్నమాట, కృతజ్ఞత తెలియజేయడానికి. మూడవది ఏమిటంటే తాము నేర్చుకున్నది తాము 10 మందికి చెప్పాలి. అది అలా వారందరూ కూడా బాగా అభ్యాసం చేసి అందులో నిష్ణాతత సంపాదించుకుని 10 మందికి చెప్పడం మూడవ విధంగా కృతజ్ఞత చెప్పడం. నాలుగవ పాయింట్ ఏమిటి అంటే ఖచ్చితంగా గురుదక్షిణ ఇచ్చి తీరాలి. గురుదక్షిణ ఇవ్వకుండా నేర్చుకున్న విద్య వల్ల ఆ విద్యార్థులకి సరైన ఫలం, సగం ఫలమే వస్తుంది, సరైన ఫలం రాదు. కనుక అన్ని విధాల పువ్వులో పళ్ళో దక్షిణో ఏదో ఒకటి భక్తిని ప్రకటించడానికి 1 రూపాయి ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 1000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా శక్తిని బట్టి ఖచ్చితంగా గురు దక్షిణ అందరూ కూడా చెల్లించాలి, చెల్లిద్దాము అని కోరుకుంటున్నాను. ఇంత చక్కని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రభు గారికి అంటే ఈ కమిటీల యాజమాన్యాల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వేద సంస్కృతి సమితికి మన ప్రభాకర్ రావు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు. శర్మాజీ ప్లీజ్, ఆర్ యు రెడీ నౌ? PK Sharma ji. Hari Om. Now I request Ravikant ji to say a few words and before honoring our chief guest. Mr. Ravikant. నమస్తే. మీ అందరూ పరోక్షంలో నేర్చుకున్నారు. నేను గురువు గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం నాకు దొరికింది. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఫామ్ హౌస్ మెడిటేషన్ చేయడం అనేది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. అండ్ గురువు గారు ఇచ్చిన ఆ బుక్స్ చదువుతూ ఉంటే మనం యోగానే ఎక్సర్సైజ్ మోడ్ లోనే ఉండేవాళ్ళం. అది యాక్చువల్గా ఒక టీచర్ ఒకరికి చెప్పడం లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు గురువు గారితో గురువు అన్న పదానికి ఒక రుజువులాగా ఉంది ఆయనతో ఇంటరాక్షన్ నాకు. అంటే ఒకటి నేర్చుకునే కాకుండా ఒక ఆధ్యాత్మిక వైపు కూడా వెళ్లేందుకు ఒక మార్గం ఇది. ఇక్కడతో ఆపకూడదు,
యోగాసనాలు బాగా చేస్తే మహా అయితే మనం ఒక బెస్ట్ యానిమల్ కింద మారుతామేమో, కానీ ఆధ్యాత్మికత లేకపోతే దానికి ఉపయోగం లేదు అన్న ఆ ఒక్క పదం చాలా మోటివేషన్ పదం లాగా నాకు అనిపించింది. సో ఐ విష్ ఐ కంటిన్యూ ఆల్ దిస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. దీన్ని చాలా బెనిఫిట్ కింద ఉపయోగపడేలాగా దాన్ని మార్చుకుందాం అన్న ఉద్దేశం అయితే నాకు కలిగింది. నాకు ఈ అవకాశం మీ అందరి తరఫున ఆయన్ని సత్కరించే అవకాశం కూడా కలిగినందుకు ధన్యవాదాలు. స్వాగతం. బాగుందండి, చక్కగా చెప్పారు. ఇప్పుడు మిస్సెస్ ప్రభు గారిని కూడా వీడియోలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వారిద్దరిని ఆహ్వానించి వారిద్దరిని సన్మానం చేయవలసిందిగా రవికాంత్ గారిని కోరుతున్నాను. ప్రభు గారు, మిస్సెస్ ప్రభు గారు, రవికాంత్ గారు, మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి వారిద్దరిని సన్మానం చేయవలసి మా యొక్క వేద సంస్కృతి తరఫున వేసాలక్ష్మి గారు చెప్పినట్టుగా 4 రకాల లక్షణాలు చెప్పారు, ఏం చెయ్యాలో. దాంట్లో 3వది గురుదక్షిణ చెప్పారు, 4వది గురుదక్షిణ అని చెప్పారు. ఆ 4 ఆచరించడం ఎంత ముఖ్యమో అనేది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన విషయం, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఈ సందర్భంగా నేను నా భావాలని షేర్ చేసే ముందు ప్రభు గారిని, మిస్సెస్ ప్రభు గారిని, వారిని వేద సంస్కృతి తరఫున మా పాదాభివందనాలు సమర్పిస్తూ, మనందరి తరఫున, మా వేద సంస్కృతి తరఫున, వేద సంస్కృతి అంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు వేద సంస్కృతికి సంబంధించిన వారే. అందరి తరఫున గురుతుల్యులు, సాక్షాత్తు దైవ సమానులు అయిన ప్రభు గారికి పాదాభివందనం చేస్తూ, ఆ దంపతులకి పాదాభివందనం చేస్తూ, రవికాంత్ గారిని వారిని సన్మానించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. రవికాంత్ గారు, మిసెస్ రవికాంత్ గారు, వారిద్దరిని దంపతులను సన్మానించవలసిందిగా మా యొక్క కృతజ్ఞత తెలుసుకోవడమే కానీ ఇది మీరు చేసిన సేవకి మేము ఇచ్చిన ప్రతిఫలం కాదు. మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇద్దరు తీసుకోండి అమ్మా, ఇద్దరు తీసుకోండి. గురువు గారికి సత్కారం. మీ అందరి తరఫున గురుదక్షిణ అనేది ఎంతైనా ఇవ్వచ్చును, కానీ ఎంత ఇవ్వగలము, ఎంత లేము, ఎంత చేయగలరో ఎవరికి వాళ్ళ గురుదక్షిణ వాళ్ళు సమర్పించుకోవచ్చు. కానీ వేద సంస్కృతి తరఫున మేము పాదాభివందనం చేస్తూ మా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. నమస్కారాలు. మా ఈ అందరి సందర్భంగా గురువు గారికి, ఆయన శ్రీమతికి అందరికి ఈ సందర్భంగా 2 ముక్కలు మాట్లాడవలసిందిగా శ్రీమతి ప్రభు గారిని కూడా 2 విషయాలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీమతి ప్రభు గారు, మీ భావాలు మాతో పంచుకోవాల్సిందిగా, నాకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాం. శ్రీమతి ప్రభు గారు. అందరికీ నమస్కారం అండి. Actually, speaking, I have also benefited from this yoga course because though you have not seen me, pakkana chapeskuni, I was also doing it. And my inspiration right in the beginning was Sri Suri Dikshitul garu. When I newly got married,
he used to tell me one thing. Amma roju illu uduchukuntavu, illu subram cheskuntavu, kitchen inta subram cheskuntavu kada. Don't you think you have to clean your body also? And as a part of the cleaning process, not only your external environment, but your internal self also you have to clean and happy. And straight away he used to start with Jalaneti and Sutraneti, and I used to run off. But he had given me some certain asanas to do. And as I was a working woman, with lot of running around and a lot of stress, నాకు ఆ యోగాసనాలు చాలా బెనిఫిట్ అయ్యాయి. And to this day I claim that I have hereditarily, we have arthritis in the family, but I can proudly say this is only because of yoga that I don't have the effects of the arthritis. If I stop doing yoga, I feel sick. This is a fact, no exaggeration. So, and the second thing that I always tell my husband is, yoga okati, not only like, you know, a lot of people do gymnastics and then say, oh, I'm a yoga expert. But really the essence of yoga is something that is totally lost out. And that is one thing I always tell him, please make sure that you talk about this. And lastly, I want to say, this is something which I passionately feel about. The social fabric of our society is really deteriorating. In the sense, mana generation lo chusina value systems avi chala matuku taggipoyayi. When you have a social interaction these days with youth or anywhere you go, there is no concern for truth, no concern for honesty, nothing like that. I mean, at least to a large extent, it is deteriorated. So I keep telling my husband that wherever you go, mana Hindu philosophy edaithe undo, Hinduism anedi edaithe undo, please tell this to the people, because there is a lot of confusion about myriad number of gods, rituals, you know, a lot of gods with so many hands, legs, etc. So the essence of Hinduism is again not understood clearly by a lot of people, even older people, my generation people also. They don't know what it is, what they are doing, they don't know. And therefore, Hinduism is also taking a back foot. A lot of people are coming and doing conversions, etc., because the youth are not understanding what our religion is. And this is something which I always tell him and his friends and colleagues who are associated in these kind of activities, to tell the children what is Hinduism, what is religion, what is yoga, the essence of it, and please promote and spread it. As one of the participants had said, spreading this awareness is extremely important to sustain this mine of knowledge that we have in our country. Thank you, Andiyan. ధన్యవాదాలమ్మా. నేను ఏది చెప్పాలనుకున్నా మాట మీరు చెప్పేశారు ఆల్రెడీ. నా మాట మీరు లాగేసుకున్నారు. ఓకే, చాలా సంతోషం. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆ విధంగా that's what I wanted to tell and I wanted to convey at the end of the message. Actually, the yoga as such, what I want to say is yoga as such is one of the darshanas. 6 షడ్దర్శనాల్లో దర్శనం యోగా. అలాంటి స్టేటస్ ఉన్న యోగాని మామూలు జిమ్నాస్టిక్ కిందను ఎక్సర్సైజ్ కింద ఏమీ లేని ఒక బాడీ పార్ట్స్ ప్రదర్శన కింద తయారు చేస్తున్నారు. అలా కాకుండా దానికి మిగతా శక్తులు దానిని విపరీత విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నిటికి కూడా మనం సరిగ్గా ప్రజలలో అవగాహన కల్పించినప్పుడే, మన ప్రజలలో మన యొక్క సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళలో కనుక అవగాహన సరిగ్గా కల్పించినప్పుడే దీన్ని మనం అరికట్టగలుగుతాము, దీన్ని సరైన అర్థాన్ని చెప్పగలుగుతాము. సో దట్ వే we have to make our younger generation understand the real philosophy behind this yoga and other darshanas and other shastras,
In that process, Dr. Prabhu is doing an excellent service. The way he was talking, the way he was giving lectures, in all our lectures, what you heard from him, or that point, what you told, Mrs. Prabhu has told just now, was coming behind it, and he was expressing the same thing throughout his lectures. And he has given excellent lectures to us. After 7 or 8 lectures he has given to us, and these lectures are all carrying that message only. And we are very happy with that this thing. And we are all our members who are attending our webinars have been blessed by this thing. Dr. Prabhu is the managing Director General of NIC National Information Center, and present Director of this is called Director for Research and Innovation at KMIT. And he was a yoga practitioner right from the childhood, and Gita learner from childhood from the mother, great mother. And he has visited many countries, published in many papers, attended many conferences, and this, I cannot list out those things. If I list out those things, already his biodata comes to about 78 pages, maybe less, what I'm saying. So such a important person, and because of this type of important person are there, a handful of persons are there nowadays, and because of this persons only, still Dharma is still continuing. So I have no doubt in saying that he is one of the important pillars of the Dharmic society, and we should pray for his long life, and he should help us and help the society by living few decades, and by his yoga practices and other things, and conduct many courses like this, and help the society, help the help the youth, and produce more and more intellectual Kshatriyas and intellectual Acharyas. As Visalakshmi Gari told, this has to be learned. This has to be also to be propagated. So every student who have learned here, I request them to be strong practitioners of this yoga, and teach to others. The runam we have, the Rishuranam, Prabhu is just like a Rishi. The Rishuranam can be taken out only when you learn first, and then again you teach others. Ajjayanam, Ajjapanam. ఈ రెండు చేసినప్పుడే ఋషులను తీరుతుంది. యజ్ఞం చేయించడం, చేయటం ఎలాగో అధ్యయనం చేయటం, అధ్యాపనం చేయడం ఋషులను తీరుతుంది. యజ్ఞం చేసి యజ్ఞం చేయిస్తే ఎలాగైతే దేవరుణం తీరుతుందో, అధ్యయనం చేసి అధ్యాపనం చేస్తే ఋషుడం తీరుతుంది. లైక్ దట్. సో దీస్ థింగ్స్ ఆర్ very important, and we must understand this, and we are very proud of Dr. Prabhu to be behind us, and I am very proud that I am Samakalika to him, and I am living with him now. So, and this type of persons should be there and should be developed in future also. With these few words, I request Dr. Prabhu to give his message to all of us. And before that, what I want to tell one thing. Sharma garu, Mahodaya, Sharma garu readyga. Mahodaya, Sharma garu readyga unnaru. I understand. So before that, I want to tell one thing. That is, it just went out on me. Okay. So, Dr. Sharmaji, please, you can speak now. What I want to tell was, one minute. Good morning. This is PK Sharma from Calcutta. Yeah, please. Happy to join you people. This is a very unique kind of a group working in our country for the benefit of all. Amazing people coming together is nothing short of a divine, intervention in the life of our nation. I have known Dr. Prabhu for many decades now. My main interest was in Vaimanic Shastra, and I came across some lectures. So I found out his telephone number and contacted him.
And through him, I have been in touch with so many people. This amazing group of amazing people doing amazing work. I'm happy to join here and listen to the words of wisdom. Real wisdom lies in the culmination of centuries, millenniums of knowledge, filtered down and verified, purified, and rectified also. Along the way, like a stream gathers a lot of dirt and mud and stones. Knowledge also has a stream which unfortunately is influenced by people who have ulterior motives. Some get paid, some have their own beliefs, some have their weird intentions, thinking that they are doing the right thing. But I've seen people doing very, very anti-national people and occupying top posts in society. Those who are responsible for keeping the moral fabric of the country alive do the most immoral things. So I was happy to come in touch with Dr. Prabhu. And my first meeting, he of course insisted that I should come down to Hyderabad to meet him rather than talk on phone. We talked on phone for hours also earlier, but I was encouraged to come down to Hyderabad. So I did come down to Hyderabad. And he gave me a paper for his biodata to know who he is and what he does. I remember refusing to read that because I said I'll get unduly highly impressed and become, affected by an inferiority complex. I wanted to talk to him as an equal, not as a, that was a child's wish. I am no match compared to Dr. Prabhu. He is a Himalayan mountain compared to me being a speck in the sand. So I am very happy, lucky and proud. And I have got a very personal bond now, for which I am very glad, helpful. And through him, I meet all you people, hear them, especially people like Kavya, who are really real world scientists. And because of my interest in so many things technical, I keep finding a lot of analogies between the old Vaimanic instruments and the modern Vaimanic, modern instruments, not only Vaimanic, but also electric cars and flying cars and helicopters and small ultralight flying aircrafts, including cyclocopter, gyrocopter, and very many methods of flight. I'm still not clear, and I've raised this question also, that Tamo Shakti of the sun, which can drive aircrafts, what exactly is that Tamo Shakti, and how is the money which is on top of the Viman, how does that money actually operate? Does money mean a crystal or does money mean a darpan? All these questions are still there in my mind. Hopefully over a period of time, with the focus, I would say with the pinpointed, narrow focus of this group on this subject, we will definitely be able to take leaps and bounds of progress and bring to reality and fruition all those instruments, yantrani, that have been mentioned in the Vaimanic Shastra. I have gone through Vaimanic Shastra as a novel, but not as a subject. Now I think it is time that we should all decodify, put our knowledge together, help each other to discover, rediscover, put together. This is a yoga group. This is not a Vimana Shastra group. This is yoga group. Thanks for correction, whatever. So all these things are of interest to me. So I'm happy to join. Thank you for the opportunity to let me express my thoughts. I wish you all well, and I'll try to cooperate, although I'm on dialysis for the last 11 years, but I'll try to cooperate and contribute whatever little I can. Thank you. Jai Hind. Thank you very much. Thank you very much, Sharmaji. You have given an excellent reminder to me that to remind me that Dr. Prabhu is an excellent Bharadwaja Vimana Shastra expert. And that's what I missed to point out also, that you have covered it. Very nice of you.
So that is another important feather or important criteria of Dr. Prabhu's greatness. So, so this also has been mentioned here now. It's very great. And one thing I forget, and I just want to tell you now is what I forgot to say last time, is that there is a feeling that 30 people have joined and some people have left and some people are there and only 10 people are there. Don't have any type of feeling like that. Lord Krishna has given only to Arjuna Gita, and it has been spreading like anything all over the world. So surely the people, whatever people learned, that itself is sufficient to learn the thing. That is because we don't need to feel that 10 people have learned or 20 people have learned or 30 people have learned like that. This is not how many people have number have come is not important. How many people have learned is important. How many people have actually learned is important. That's why I am happy that at least 10 people have seriously learned the things, and I hope they will continue. So that is important thing. So with this, I request Dr. Prabhu to give his message to his disciples and to all of us. We are all your disciples, and please give your message, sir. Padavindanalu to you. Please give us the message. नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो हंसऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघना प्रत्यगर्धो सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि नित्यशुद्ध बुद्ध मुक्त सत्य परमानन्दाद्वितीय ब्रह्मात्मानः स्थिर्भूयात् सजातीय विजातीय स्वगत भेद रहित अखंड सच्चिदानंद ब्रह्मात्मानः स्थिर्भूयात् तथास्तु. Respected Prabhakar Rao Garu and Vishalakshi Garu and my good friend Mr. Kalal Babu Garu and D.K. Sharma ji and my dear yoga batch students. I'm more than honored today and heartened by your kind gestures towards me and kind words towards me. Let me just remind you that the Guru Parampara to which I belonged and I learned, they have ordained that the Jyoti of Jnana should be continued from generation to generation. So even though my gurus Dikshit Guruji and Swami Sheelanand Bharti and Devendra Ramchari and Ladies Guru, Kartikeya Maharshi and more than all this, my own mother were all my gurus. Though they are not physically present anymore, but I still feel their presence very strongly all the time, as if I am being guided by them, as if I am being driven by them. So today the world is suffering from tremendous problems. Already we had many problems. In fact, when I went to Germany, they asked me, what is the cause and solution for the current day problems? Those days, the problems were different. Today, we have the biggest problems of corona, and we have the problem of health sustenance. Lakhs of people have died. People are going around as if nothing happened. But lakhs and lakhs of people have died in America itself, not to speak of other countries. And in the first wave, India has survived very well. But the second wave, it has succumbed to a very bad extent. Lakhs of people have died in India also. And third wave was expected, but it is still being expected. Of course, the vaccination has saved us to a large extent. But I feel other than vaccination, the more important
reason why India has saved its own citizens to a large extent compared to even UK or USA or even Norway, Sweden, Switzerland, Germany, you name the country. They have suffered much more, and they are suffering much more than India. Why is it like that? Have you ever thought about this? Apart from vaccination, of course, our Prime Minister himself is like a Rishi himself. He is known as an ascetic in international circles. Apart from his commitment and apart from his achievement in vaccination success, it is the spiritual culture of this country. It is the Adhyatma, Yoga, and Vedanta, and the Upasana, and the Yajna, and the Mantra, all the efforts put together that saved this country. This is my humble opinion. So in third wave also, we will be able to save ourselves if we practice not only COVID appropriate norms like mask and vaccination and social distancing, but we also have to practice the spiritual culture of India, because many of these problems, in fact, post-corona, people have suffered a lot from psychological problems. Many people just died in corona due to shocks, due to fear psychosis. Thinking that they will die, they died. And thinking that lakhs of people, the whole world is going to die, they died without having any disease also. And corona itself is a psychological scam. Now, psychological status and the spiritual status are very closely linked. So the main message of our India, Adhyatma Vidya, in fact, Lord Krishna said in the Bhagavad Gita, Adhyatma Vidya Vidyanam, among all the Vidyas, it is Adhyatma Vidya which is the supreme. It is the manifestation of the Lord. So in the Adhyatma Vidya, India is number one. It is the guru of the world. Already everybody knows. There is no dispute or confusion among the foreigners about the superiority, supremacy, and the leadership role which India plays in Adhyatma Vidya. So the Adhyatma is the root source of survival, sustenance, and victory in the corona times. Why? Because Yadbhavam Tadbhavati. If you think you are going to be affected by corona, you are going to die, then you will definitely die. But if you think, no, I'm not going to be affected by corona, I'm not going to die, then you will definitely survive or you will sustain. In fact, the Bhagavad Gita, 6th chapter, Lord has already ordained, Uddhare Atmanatmanam, Atmanam Avasadayet, Atmaiva Hyatmano Bandhuratmaiva Ripuratmanaha, Bandhuratmatmanastasayena Atmaiva Atmanajitaha, Anatmanastu Shatrutve Vartet, Atmaiva Shatruvat. So, what does it mean? You shall uplift yourself. You shall not downgrade yourself, because if you downgrade yourself, you will collapse, go down and down and down, and then finally you will be perished, you will be destroyed. But if you uplift yourself, you can reach to the highest level. Asatoma Sadgamaya, Tamasoma Jyotirgamaya, and Mrityorma Amrutama. You can reach Amrutatva. In fact, the Upanishads have said, Hey Amrutaputra, children of immortality. Not just about corona or no corona. In fact, there is no such thing as death. My mother used to tell me, Chauleni Samskritra Manadi. There is no death for us. After body dies, another body comes. Even when you are having one body or other bodies, it doesn't matter, because the Atma is deathless. Achedyoyam adahyoyam aklebjo asosyevacha nitya sarvagata sthanu achaloyam sanatana. To realize that yourself is the immortal, eternal, infinite Satchidananda Parabrahman, is the Adhyatma Vidya. And if you can achieve it through the sadhana of yoga, Hatha Yoga, Raja Yoga, Bhakti Yoga, Jnana Yoga combinations, ultimately
you are immortal, you are already immortal, and you realize you're immortal. So that realization, self-realization or God realization is the goal towards which all the gurus have we have a large number of Guru Parampara in this world. See here, there is a group photo of all the Gurus, starting with Gautam Buddha, this side here, Shankaracharya, like this it goes. Vivekananda, Rama, everybody is here in this photo. I got this from Banaras, Kasi, near the Kasi Islam temple. Can you believe there are in a group photo? In different gurus, all gurus, Putra in a group photo. So we have to follow the message of the Amritasya Putra, the group photo. We are here to continue Adhyatma Vidya to the next generations after we practice ourselves properly. And the Yoga Darshana is the process. In fact, all religions, all philosophies, all sadhanas, all different sampradayas, all have yoga as the inherent principle in them. It is the soul of all Adhyatma Vidya is the yoga sadhana. And we have the great gurus. Today we can remember Dattatreya, the greatest of all great gurus. He was supposed to be the guru of Krita Yuga, and the guru of Treta Yuga was Vasishtha, the guru of Dwapara Yuga was Vyasa, and the guru of Kali Yuga is Adi Shankaracharya. Hello, Shankaracharya. And all these gurus, as I chanted in my first sloka today, Namo Brahmadibhyo Brahmavidya Sampradaya Kartrubhyo Vamsarishubhyo Mahabhyo Namo Gurubhyaha. So we prostrate to all gurus, and Dattatreya was one of the greatest guru belonging to the Krita Yuga. And he was the soul, the essence of Brahma, Vishnu, and Ishvara, all three together. And we have one book called Avadhuta Gita, which is ascribed to Dattatreya, which I can cover in some lecture next time. It gives the greatest message of Dattatreya as self-knowledge that you are already infinite, eternal Brahman. In fact, it starts with saying, Kasyapyaho namaskaryam ahameko niranjanaha. Any book will start doing namaskaram to some god or goddess. Here he says, Yavarki ne namaskaram pedtanu. When I am everything, there is no second. Ekameva advitiyam Brahma. Kasyapyaho namaskaryam ahameko niranjanaha. I am alone, I am only one, and therefore whom will I do namaskaram? Because there is no second entity. So like that it starts and it goes on into, in fact, it makes very strange statements. Anatma rupam cha katham samadhi swa atma swarupam cha katham samadhi astiti nastiti katham samadhi atma eka sarvam. When the self alone is there, where is the question of having samadhi or not having samadhi? And in fact, he asks a question, going to have shame that you will say that you will meditate on whom? Because you yourself are self. So Tattvamasi, these are the kind of profound realizations which are aimed by the gurus like Dattatreya. And I went yesterday to Sripada Vallabha, Digambara, and we have many other Guru Parampara gurus to which we all belong to. So I pray once again to all our gurus, and I hope I am very, very happy. This is almost, it's not exactly first one online course I have done through Australia from India for the kids. It was having a lot of problems in terms of timing synchronization. Second course I did one online course during lockdown. I gave many lectures, I gave many classes, but again there were a lot of problems. But never there was such a successful online course like today. As regards
people dropping out, I am not surprised because that always happens. This course calls for tremendous amount of discipline, early morning and commitment. People cannot withstand. They have distractions, they have failure, they want to sleep, there is cold, they have to travel, they will get all kinds of distractions. So next time we can plan when less problems are there. And I'll be happy to continue this mission because today online is only mechanism. We cannot meet people, they're spread away in many places. So I look forward to continue this heritage of the daily lectures on Sundays as well as yoga classes and also some yoga retreats for whole day on Sunday or something like that. So we look forward to greater and greater interaction. I thank Prabhakar Rao Garu and Lalita Garu and Babu Garu for tremendous efforts. But for their efforts, this class would have never been materialized because in the past I have seen the absence of such coordinators and such organizers, the class will not be feasible at all, online classes. So I hope you will plan more meticulously and more successfully. Maybe we can take more people online because I thought 30 is the limit, but we can expand the 30 to 50 maybe because it's only anyway online. I wanted to do Sangha Prakshalana, but I postponed it due to the weather conditions. So some better weather conditions, we can decide to do Sangha Prakshalana for the next batch. At that time, the old batch people also can join. So with this, I will wish you all the best, and I am sure. By the way, this is a 30-day course, introductory course. Teacher training is more deeper. I want to make a small amendment to what Lalita ji said. Everybody cannot teach. Break Austin, sir. It is breaking. Your voice is break. Hari Om. Sir, you are not audible, Guruji. Not audible. Hari Om. From the certificate, is there an exam written? No, But that is a long process. we could not hear you. We have got a minute break in between. Please start again. That point. Okay, can you hear me? Yeah, now I'm hearing. Yeah, we missed a minute, 1.5 minute. We missed 1.5 minute. Yeah. So what I'm saying is that for 3 months teacher training course, we can give our own Vidyapit certificate, or we can get a government certificate. If you are local in Hyderabad, you can go and write exams by the Polytechnic State Board of Technical Education. Then you'll get a government certificate. You can register for that also, if you are in Hyderabad. Otherwise, remotely, we can give our own certificate. 3 courses done, both theory and practice. This is only a 1-month course which we have just now. So everybody who has learned in this 1-month course cannot teach. They have to become teachers first before they teach. Because they themselves are not able to practice perfectly. So let alone teaching. Teaching requires much more knowledge and skills. So we will look forward for fruitful programs. I again profusely thank Prabhakar Rao Garu, Lalita Garu, Babu Garu to have organized this program. On my own, I could not do it. They have done it. It's a great achievement. And I hope they will organize more meticulously, more programs for the benefit of the society. Largely, yoga is being misinterpreted, abused, misused, all kinds of things that have been happening. So we want to do our duty to deliver quality and true traditional classical yoga. So that is the purpose for which the Vishwa Yoga Vidyapit has been set up by me. And our Guruji has taught yoga to more than 15 lakh people. I have taught yoga to about 1 lakh people. But now I'm trying to reach more and more people through this. And we have a mandate from the Gurus that we should reach everyone. Now there are a lot of people do yoga, but they do without quality, without depth. I went to Patanjali Yoga Vidyapit also. I went to Yoga Gram also. I was felicitated there. I went to Art of Living also. I was felicitated there. I know all these people very well. They're all our friends. But we are going for deeper quality and higher quality and deeper classical traditional yoga. Nobody else teaches the way we cover all topics. With this, I want to close.
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित्। Om Shanti Shanti. So nice thing that have this meeting today. Dhanyawadaha, Prabhu Mahodaya, Dhanyawadaha. So this is why it's one good thing we have got the students from here is that he will continue our lectures. That's one great thing we had. Thank you, sir. And another thing is he has agreed to continue the yoga classes online. That's another good thing we have agreed. It's another great thing we have. Thank you very much, sir. So, and third message is that you wanted us to take more people in the class and then see that is also a good thing. So nice of you for advising us like this and supporting us and giving strength to us with your blessings. Thank you very much, sir. And Sharma ji, you want to talk something? Unmute. Please unmute. Please unmute. Now you can hear me. Yeah. I want to place on record that this entire series of yoga classes by Dr. Prabhu is going to last forever on YouTube and from YouTube on different forums forever and forever. And it will have a very, very wide reach. And this is what I call Amar Kriti, everlasting, undying creation, which will have a very large impact, not only on present, but also in the future. Students who would like to learn authoritatively from the greatest authority of our time. And therefore, this is an amazing piece of social work that we have all been able to put together. My contribution is all virtually negligible, but you people have done an amazing social service to mankind, not only to Indians. Thank you so much. Lot of thanks and lot of pranam to all of you. Dhanyawad. So we'll try to do this and we'll try to improve our presentations also. We'll try to improve the presentation room and other things and audio visual effects and other things also. What have to be done? Our members, Lalita ji and Subramanian Garu, they are the leaders for this. They are the coordinators for this, Subramanian Garu and Lalita ji. So they may discuss with Prabhu Garu and whatever requirement is required for requirement is there for improving the classes. Maybe please be taken over. And whatever little expenditures are there, if required, we will be prepared to bear. No problem on this issue. So please see that things are the more presentable, more visible, more audible, more recordable very clearly, so that as Dr. Sharma told, that it will have a permanent treasure to the humanity. So like that, let us try to make good classes, good lectures in future, better than what we have done now. With this, let us close today with thanks to Mrs. Prabhu Garu, and especially Ravikant Garu for going there and giving us opportunity as though we have given pranams to Prabhuji. On our behalf, you have done the job. Great thanks to you, Ravikant, and your family, your wife, Mrs. Ravikant. So, Lalita ji, you have done an excellent job. I am very much grateful to your for the society and for us as Samiti, and you are an asset to us. That's what I feel. And really, Urta Bhakti and Urta Sai. Really, you have done an excellent job of coordination. And I'm observing, every day I'm following what all your messages are there, what are you are doing. So done a great job. Nice of you. Dr. Babu, you have given your full support is there for this. With this only we could do recording and uploading to YouTube. And it is your full strength to me to continue with some of the activities. Without you, I cannot. Now we are adding Subramanian Garu and Dr. Mr. Ramakrishna, Vishalakshmi Garu, the great spirit behind us, Saraswati Devi, has joined us, Dr. Vishalakshmi. So with all these things, I hope Vyasam Samiti will have a good future, and we will reach more and more youth and younger generation. Really the young people who have joined today and then express their opinions. Very much happy to. I bless them all. I bless those younger children
And I bless everybody. Of course, I give my special blessings to those younger children. So, and like that, more and more younger children should come. Please bring your younger children also to the classes and let them know what is the treasure in our society and in our shastras and in our culture, in our these things. That is the motto of Vyasam Samiti. Vyasam Samiti wants to publicize our culture, our dharma, our this thing to the younger and younger generations. Like this, we have to strive for 2-3 generations. Then only whatever damage has been done last 200 years can be recouped back. So this is our, most probably this yoga must have been in household item before 200 years. Must be, this is my expectation. And must be very much prominent before invasions. But because of these invasions and this last 200 years change of education system and political system has changed the whole culture of ours. Unless we bring back that in the modern way, we cannot take rest. So this is my request to all the younger generation not to rest. Jagruta, Uttishta Jagruta. Take care of the society, take care of the Sanskriti, take care of Veda Sanskriti. And this is the important message to be conveyed to the generation to generation so that the dharma will come back to the full force in the society till Kalki Bhagavan comes. Dhanyavadaha, Namaskaraha, Sarvebhyaha. Now we will close with Shanti Mantram and Janaganamana. Guruji, I'll just talk Om for 1 Sarve minute. Bhavan. Guruji, Yeah. I'll just talk for 2 minutes. Yeah. I feel it's a wonderful day for in our lives because we have attended this unique yoga program. As I have been organizing many such online yoga programs, and also I have come across certain gurus also in my life teaching yoga. But after watching our Guruji doing yoga, his way of teaching and his spiritual dimensions in yoga, as our President, Adarniya President was saying, it is one of the darshanas of the 6 darshanas, which we were really felt the darshana of yoga. And also, you know, the meditation, the Sivoham meditation, and also he taught us many good, the Soham meditation, all this Omkaras, importance of Omkaras. It was a learning experience. And also, you know, and just now he announced that it can be a teaching experience where he has agreed to also host a program where it will be of 3-month duration, where teachers also can be developed. This will be an asset to the nation, basically, because he is an asset to the humanity, and he is an asset to the entire universe, you know, like one of the Gurujis. When he showed the photo, we felt, yeah, he is also one among them. So we feel our life is Dhanyuralu antam kada. We are Dhanyosmi to really come across such a, he is beyond saying a human being. He is a personality par excellence. So, you know, we feel so honored to be part of it. And Veda Samskriti Samiti has made all this possible. And, you know, we are definitely, sir, it's a lifetime privilege to be part of this spiritual exercise. Come yoga, come meditation. And definitely it will reach more and more numbers, as you have agreed to make this for this platform available to more number of people. We can give an open call where many more people will take the benefit of learning yoga and the meditation and whatever you teach. Everything will be a learning to all of us. I'm blessed to be able to do Udta Sahayam. It's a very, very small service. Because you know, with all our services where we are able to, God has given us the opportunity to serve under your August presence. Dhanyosmi. And I thank our Adhyakshalu Varu and Upadhyakshalu Varu, Vishalakshmi Mataji, and our Colonel Babu Saab for guiding us so much to do everything possible. This is only a Udta Sahayam and Udta Bhakti to Sri Rama. That's it. Dhanyosmi. So it's a great thing. Dr. Babu, after crossing 60, also such a young and active because of that yoga only.
and see the way he is performing the yoga asanas. Even younger children cannot do this job, young children. So that is a great thing he has done, and that is a great thing we should learn from him, and we should be grateful, and we should take a message from him that yoga will make you young and young and young, day by day you grow. So that's what he showed in practice. So we should take that into this thing, and we all let us practice that yoga as much as possible, and publicize it to the younger generations. And a small Om report Sarve. is also, one small report is also being released. I think after you all three say okay to it, we'll be posting that report also of this present our session, our Sure. yoga, first batch yoga. That's what You can post to it, I all. hope, as a, Thank you as a very scene. Okay. Hari Om. This Oh, this post it to you three of you. this video also will be No. uploaded in YouTube. Yes, This also yes. will be uploaded in YouTube. This will be recorded already, and this also will be uploaded in YouTube. And now with this, we'll close our session today. Thank you, Prabhu Garu. Namaskaram. Thanks to everybody. Thank you, Sharmaji, coming talking from Calcutta. And thanks for all others. We have joined this. Anil Reddy Dayagari has joined recently again. I don't know. Okay. Now we are closing it. Dr. Visalakshmi, we are closing it. Om Sarve Bhavantu Sukhinaha. Sarve Santu Niramayaha. Sarve Bhadrani Pashyantu. Ma Kachit Dukkhavag Bhavet. Om Shanti Shanti Shanti. Om Sahana Vavatu Sahanau Bhunaktu. Sahaviryam Karavavahe. Tejasvinavadhitamastu ma vidvishavahe. Om Shanti Shanti Shanti. Satyam Vada Dharman Chara. Sarve Janaha Sukhino Bhavantu. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara. Guru Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha. Hari Om. Janaganamana. Janaganamana Adhinayaka Jaya He Bharata Bhagya Vidhata. Punjab Sindhu Gujarat Maratha Dravida Utkala Vanga. Vindhya Himachala Yamuna Ganga Ujjvala Jaladhi Taranga. Tava Subha Name Jage. Tava Subha Ashisha Mahe. Gahe Tava Jaya Gadha. Jana Gana Mangala Dayaka Jaya He Bharata Bhagya Vidhata. Jaya He Jaya He Jaya He Jaya 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 He. Jai Hind, Jai Hind, Jai Hind.